వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించమని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికను బహిష్కరిస్తూ 8 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించే వరకు ఎన్నికలకు వెళ్లబోమని తేల్చి చెప్పారు. ఈరోజు రిలే నిరాహార దీక్ష అంటే దీనికి మా రిజర్వై వద్దు ఊరే ముద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు ఊరు ముఖ్యం అనే నినాదం ప్రతి ఊరు తండ ప్రజలు తండ వాళ్ళు ఊరు వాళ్ళు ప్రతి ఉత్కంఠంతో మాకు రిజర్వై వద్దు ఊరే ముద్దు అనే ఊరితోటి. కాబట్టి మేము ఇప్పుడైనా ఇక్కడ 350 కుటుంబాలు ఉన్నాయి, 650 ఓట్లు ఉన్నాయి. 650 ఓట్లు ఏం లెక్కని మా ఎమ్మెల్యే మాకు ఇంత పట్టించుకుంటలేడు. ఎందుకు? పలుమార్లు ప్రతినిధులతోటి అధికారులతోటి ప్రతి ఒక్కరితోటి వెళ్ళాం, కానీ ఏ అధికారి ముందుకు వస్తలేడు, ఏ ప్రజాప్రతినిధి ముందుకు వస్తలేడు. ఎందుకు? మేము ఓట్లు వేయలేదా? వాళ్ళని గెలిపియలేదా? ప్రతి ఏ ఎలక్షన్ ఉన్నాడు కాశీరెడ్డి నారాయణ ఈ ఊరికి వచ్చి మీకు ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి మీ ఊరు తగ్గిస్తాం, మీకు సామర్థ్యం తగ్గించి మీ ఊరిని కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ పోయిండు ఎమ్మెల్యే? ఎక్కడ పోయిండు? మా నివాదం ఒక్కడే అన్న, రిజర్వై తగ్గియాలి, సామర్థ్యం తగ్గించి మా ఊరును తండను కాపాడుకుంటే ఓకే. దాని గురించి ఏమన్నా దేనికన్నా ఈ అసెంబ్లీ కాదు, ఈ 17 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అదే వెళ్దండాల కూర్చొని అమల నిరాహార దీక్ష కన్నా రెడీ ఉంటాం అని. మనం ఏంటంటే 2016లో మనకేం చేశారంటే రెగ్యులరేషన్ చేశారు. డబ్బులు పొలాలు పోతున్నాయి, అధికారులు ఏం చెప్పారు, మనకు పొలాలు పోతున్నాయి, పొలాలు మీ ఊరు రిజర్వాయర్లో పోతుంది. రిజర్వాయర్ కాదు, ఫస్ట్ మా కాల్వ మాకు తోటి చెప్పింది మా ఊరికి గోకారానికి ఇది. కానీ వీడికెళ్ళి కాలువ ఎక్కడ పోతుందంటే నల్గొండ దిక్కు. ఇప్పుడు ఏది మన నల్లజరు 20 ఇక్కడికి వెళ్ళి కాలువ పోతుంది. మీరు కూడా మీ కాలువ రిజర్వాయర్ కాదని చెప్పారు మాకు. ఫస్ట్ పాయింట్ అది. మాకు రిజర్వాయర్ లేదు. ఫస్ట్ మాకు ఈ 522 ఎకరాలు ఇది మొత్తం 92 592 ఎకరాలు ఇది. అయితే మాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే రిజర్వాయర్ కాదు కాల్వ. కాల్వ అన్నాక ఏం చేసారు? కొన్ని రోజులకు కాల్వ అన్నారు. 2016లో కాల్వ అన్నారు. 2016లో కాల్వ అని ఏం చేసి సర్వే చేసారు. మేము కాల్వనే కానీ కొన్ని రోజులు ఏం చేశారు? కాల్వ కానీ మా ఊర్లో వచ్చి సంతకాలు పెట్టించుకున్నారు. ఎంఆర్ఓ కానీ ఆడియో ఇప్పుడు వచ్చి అధికారులు వచ్చి ఏం చేశారు? అయ్యా ఊళ్ళో కాల్వనే కదా, మీ ఊళ్ళో ఇట్లా అందరూ సంతకాలు పెట్టాలంటే ఇక్కడ వచ్చి సంతకాలు పెట్టించుకొని పోయారు. సంతకాలు పెట్టించుకోవడానికి ఏం చేసారు? మాకు తెలియకుండానే మళ్ళీ ఏం కావాలి 4 రోజుల తర్వాత ఏం చేశారు? మళ్ళీ వారం రోజులకు వచ్చి అయ్యా పాస్బుక్లు కావాలి మీ అకౌంట్కి, ఏటీ కార్డు అకౌంట్ అంటే రైతు బంధుకు లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా ఫండ్స్ పడడానికి మీరు ఉపాధి పనికి పోతారు కదా ఆ పైసలకు అని చెప్పి అకౌంట్ బుక్లు తీసుకున్నారు మన దగ్గరికి వెళ్ళి. అకౌంట్ తీసుకొని ఏం చేశారు? మాకు తెలియకుండా 2016లో జీవో ఉంటుంది కదా, ఆ జీవో ప్రకారంగా ఏం చేశారు? మా వాల్యుయేషన్ అప్పుడు 60,000 మా పొలాలు. ఇప్పుడు 2025లో మాకు డబ్బులు వేసారు. మాకు తెలియనే తెలియదు డబ్బులు పడతారు. ఏ ఇల్లు ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మాకెందుకు పడతారు డబ్బులు పడతారు ఎక్కడ డబ్బులు రాని మేము పడతాను 2025లో. ఆ నోటిఫికేషన్ ఏంటంటే 2016లో ఏ వాల్యుయేషన్ ఉంది, 2025లో ఏ వాల్యుయేషన్ ఉంది. 2000 ఇప్పుడు ఎంత ఉందంటే మాది 2,60,000 ఉంది వాల్యుయేషన్. మనం ఏంటంటే 2016లో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్